తగ్గేదే లేదు. ఎవ్వల మాట ఈనేదే లేదు. ఎవ్వరు మంచోళ్ళు కాదు, నేనే మంచిదాన్ని. అందరూ తప్పులు చేస్తున్నారు, నేను మంచి పనులు చేస్తే ఓరుస్తలేరు. వాళ్ళు నన్ను ఎల్లగొట్టుడేంది, నేనే వెళ్ళిపోతున్నా, టాటా బాయ్ బాయ్ అని చెప్తున్నదుల్లా కవితక్క. కారులకెళ్ళి దింపేసినాక కవితక్క మళ్ళోసారి కారు దిగిందుల్లో. నిన్న వాళ్ళు దింపేస్తే ఇవాళ ఆమెనే దిగిపోతున్నానని లెటర్ రాసింది. అట్లనే ఎమ్మెల్సీ పోస్టు కూడా రాజీనామా పెట్టింది. పొద్దుగాల మీటింగ్ పెట్టి మస్తు ముచ్చట్లు చెప్పుకొచ్చింది. హరీష్ రావు, సంతోష్ రావులను మస్తు మాటలు అన్నది. ఇక నేను కూడా కొట్లాడతా, జనం కోసం మా నాయన లెక్కనే పనిచేస్తానని చెప్పుకొచ్చింది. వెనక వాళ్ళున్నారు వీళ్ళున్నారని అంటున్నారు, నా వెనక ఎవ్వరు లేరన్నది. కారు పార్టీని ఈడ్చిపెట్టిన కాబట్టి ఏం చేయాలనేది 2 రోజులైనాక చెప్తానన్నది కవితక్క. ఇక అక్క తిప్పల చూసి బాధైతున్నట్టున్నది కేఏ పాల్ సార్కు. మీకు కారు పార్టీ లేకుంటే ప్రజాశాంతి పార్టీ ఉన్నది, నా పార్టీలకు రార్రి, ఇద్దరం కలిసి జనాల కోసం మస్తు కొట్లాడదామని చెప్పుకొచ్చిండు. అంత మంచిగానే ఉన్నది గాని పార్టీలో ఉన్నన్ని రోజులు చెప్పింది నడిచినన్ని రోజులు అందరూ మంచోళ్ళేనని మాట్లాడింది. ఇప్పుడేమో ఇట్లా ఎవ్వరు మంచోళ్ళు కాదని మాట మార్చుడేందని పబ్లిక్ గుసగుసలాడుకుంటున్నారు. పెద్ద మనిషి కేసీఆర్ సారు పానం ఈ నడుమ మంచిగుంటలేదు, అసొంటి టైంలో ఇట్లా చేస్తుడు వాజీబేనా అని ఊర్లల్లా ముసలవ్వలు అడుగుతున్నారు.